బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను ఆసియా కప్ కు సెలెక్ట్ చేయకపోవడంపై బీసీసీఐ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. అటు మాజీలు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీంకు కావలసిన టైంలో అద్భుత విజయాలు అందించిన అయ్యర్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కావటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన యంగ్ ప్లేయర్ ను ఎందుకు తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. శ్రేయస్ ను కావాలనే జట్టులోకి తీసుకోలేదని అటు ఫ్యాన్స్ ఇటు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్లో కెప్టెన్ గా జట్టును ఫైనల్ వరకు ముందుండి నడిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. అయినా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు నిరాశ ఎదురైంది. దుబాయ్లో జరిగే ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన టీంలో అతడికి చోటు దక్కకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అద్భుత ఫామ్లో ఉన్న తన కుమారుణ్ణి పక్కన పెట్టడంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. టీ20 టీంలో చోటు సంపాదించడానికి శ్రేయస్ ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతి ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్ గా ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ జట్లకు గొప్ప విజయాలు అందించాడు. 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టి ఈ ఏడాది పంజాబ్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. అతన్ని కెప్టెన్ చెయ్యమని అడగడం లేదు, కనీసం జట్టులో స్థానం ఇవ్వండి చాలు అని కోరారు సంతోష్ అయ్యర్. సెలెక్టర్ల నిర్ణయంపై శ్రేయస్ ఎప్పుడు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎప్పుడూ కూల్గా ఉంటాడు. జరగాల్సింది జరుగుతుందిలే అనే భావనలో ఉంటాడు. టీ20 టీంలోకి సెలెక్ట్ కాకపోవడంతో తన అదృష్టం ఇంతే అనే సరిపెట్టుకుంటున్నాడు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నాడని అతడి తండ్రి అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయ్యర్ కు న్యాయం జరగలేదన్నారు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు. కనీసం 15 మంది సభ్యుల జట్టులో రిజర్వ్ జాబితాలో కూడా అతని పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. శ్రేయస్ ఈ ఏడాది ఐపీఎల్లో 17 మ్యాచ్లలో 604 పరుగులు చేసి టోర్నీలో 6వ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా తరపున అత్యధికంగా 243 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ ను సెలెక్ట్ చేయకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ మాజీ వికెట్ కీపర్, పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హ్యాడిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయ్యర్ ను పక్కన పెట్టడం సెలెక్టర్లు తీసుకున్న ఒక వింత నిర్ణయంగా ఫైర్ అయ్యాడు. శ్రేయస్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కాలేదన్నారు. ఇకపోతే రోహిత్ శర్మ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంటూ ప్రచారం జరుగుతుంది. జట్టు పగ్గాలు అయ్యర్ కు అప్పగించేందుకు బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. అయితే వన్డే కెప్టెన్సీకి జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. అయ్యర్ ఇష్యూపై వస్తున్న విమర్శలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తాము కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేశామని, ఇందులో ఎవరి తప్పు లేదన్నారు. శ్రేయస్ ప్రస్తుతం తన అవకాశం కోసం వేచి చూడాలని వివరణ ఇచ్చాడు.